గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈరోజు గుడివాడ సభలో అదే కనిపించింది. ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత గుండె నిబ్బరం ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఈరోజు సీఎం జగన్లో అదే కనిపించింది. ఆయన పైన హత్యాయత్నం జరిగిన తరువాత మొదటి సభలో ఆయన మాట్లాడారు. ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ఎస్, అర్జునుడిపై ఒక బాణం పడినంత మాత్రాన కౌరవులు గెలిచినట్టు కాదు. ఇదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు సీఎం జగన్. జగన్పై ఒక్క రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో దుష్ట చతుష్టయం ఓటమిని, పేదల గెలుపుని ఎవ్వరూ ఆపలేరని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఇలాంటి దాడులతో తన సంకల్పాన్ని ఇసుమంతైనా కదిలించలేరని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కిరాయి గూండాలుగా మారిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలు చేయడం మాత్రమే కాదు, వారు హేళన కూడా చేస్తున్నారు. ఈ రోజున వీరు చేస్తున్నటువంటి కుట్రలు, మాట్లాడుతున్నటువంటి హేళన పైన ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, సీఎం జగన్ పై దాడులు చేయమని రెచ్చగొట్టింది ఈ కిరాయి చంద్రబాబే. క్వశ్చన్ నెంబర్ 2, రాయి తీసుకుని కొట్టి సీఎంను లేకుండా చేయమని రెచ్చగొట్టింది ఈ కిరాయి చంద్రబాబే. క్వశ్చన్ నెంబర్ 3, నీ అంతం భయానకంగా ఉంటుందంటూ పచ్చమూకను ఎగదోసింది ఈ కిరాయి చంద్రబాబే. క్వశ్చన్ నెంబర్ 4, సీఎం జగన్ అంతమే నా లక్ష్యమంటూ జనం లేని సభల్లో రెచ్చగొట్టింది ఈ కిరాయి చంద్రబాబే. క్వశ్చన్ నెంబర్ 5, గాలిలో వచ్చినోడు గాల్లోనే పోతాడని తన కుట్రల్ని తానే బయట పెట్టుకుంది ఈ కిరాయి చంద్రబాబే. క్వశ్చన్ నెంబర్ 6, జగన్ పై దాడి జరిగిన మరుసటి రోజే జేబులో రాయి పెట్టుకుని మీటింగులకు వచ్చింది ఈ కిరాయి చంద్రబాబే. క్వశ్చన్ నెంబర్ 7, జగన్ నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తానంటూ తన వెర్రి అభిమానులను రెచ్చగొట్టింది ఈ కిరాయి కళ్యాణే. క్వశ్చన్ నెంబర్ 8, తనపై రాయితో దాడి చేయటానికి వచ్చాడంటూ తన అభిమానినే సావగొట్టించింది ఈ కిరాయి కళ్యాణే. క్వశ్చన్ నెంబర్ 9, పరదాలు దాటుకుని బయటకు రాని హెచ్చరించింది ఈ కిరాయి లోకేష్ నాయుడే. క్వశ్చన్ నెంబర్ 10, సీఎం జగన్ హత్యకు కుట్ర చేసి నేడు తమపై కూడా దాడి జరుగుతోందని వెర్రి వేషాలు వేస్తోంది ఈ కిరాయి మూకలే. ప్రధానంగా ఈరోజు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. రైట్, ఈరోజు గుడివాడ సభలో సీఎం జగన్ ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి
అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. రైట్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి చర్చలో పాల్గొంటున్నారు సుందరరామ శర్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇక విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్. బివి రావు గారు, జనసేన మాజీ నాయకులు కూడా మనతో ఉన్నారు. రైట్, సుందరరామ శర్మ గారితో మాట్లాడదాం. సుందరరామ శర్మ గారు, ఈరోజు ముఖ్యమంత్రి జగన్ గారి ప్రసంగం, ఈ ప్రసంగంలో ఏముంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆయన పైన చేసినటువంటి కుట్ర ఏంటి? ఆ దాడి ఎవరు చేయించారు? నిజంగా ఇది హత్యకు జరిగినటువంటి కుట్రేనా? ఈ అంశాలన్నీ మాట్లాడే ముందు, ఒక గాయమైన తరువాత, ఆయన హత్యకు కుట్ర జరిగిన తరువాత ఆ గాయాన్ని అలాగే భరిస్తూ ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి అంత గుండె ధైర్యంతో, అంత గుండె నిబ్బరంతో, అంత ఆత్మవిశ్వాసంతో ఎలా మాట్లాడగలిగారు సార్ సీఎం జగన్ గారు? ఈశ్వర్ గారు, మీకు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒకటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాతన ఆయన్ని ఆపటం అనేటువంటిది ఈ చంద్రబాబు ఆ పవర్ స్టార్ వల్ల అయ్యేటట్టుగా కనిపించట్లేదు. అదే వాళ్ళు కూడా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. నిజంగా చెప్పాలంటే అంత గాయమైన తర్వాతన డెఫినెట్గా చాలా ఇబ్బంది ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన అదే చెప్పారు, నన్ను ఎవ్వరూ ఆపలేరు, పైన దేవుడు కింద ప్రజలు. వాళ్ళు ఉన్నంత కాలం, వాళ్ళ యొక్క సపోర్టు జగన్ గారికి ఉన్నంత కాలం ఈ చంద్రబాబు, ఈ పచ్చ మిత్రులు, ఈ పచ్చ మీడియా, వాళ్ళని సపోర్ట్ చేసుకునే ఈ పవర్ స్టార్లు ఎవ్వరు కూడా అతన్ని ఆపలేరు అనేటువంటిది ఇవాళ మనకు అర్థమైపోయింది. అయితే ఇవాళ రోజున ఆయన చెప్పినట్టుగా ఎస్, శ్రీకృష్ణుడి పక్కన ఉండంగా ఆయనకి ఇంకా భయం ఏముంది? ఆ శ్రీకృష్ణుడు అంటే ఈ ప్రజలే, పైన దేవుడు, ఈ కింద ప్రజలు, వాళ్ళే శ్రీకృష్ణుడు ఆయనకి. ఆయన చేత ఆయన అర్జునుడు కాబట్టి అర్జునుడి మీద బాణం కూడా వేయలా. ఆ బాణాలు అక్కడ దాకా వేశామని చెప్పిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా మన ముఖ్యమంత్రి గారు కూడా బాణం వేశారంటున్నారు, వేయలా. ఆ వేసేటువంటి ఇది కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ నిన్నటిది, లేదా చంద్రబాబు మాట్లాడినటువంటి చూసిన తర్వాతన వాళ్ళకి అసలు బాణాలు ఉన్నాయా లేదా వాళ్ళ దగ్గర అనేటువంటిది ప్రజలకు అనుమానం వచ్చే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇవాళ దాడి చేస్తూ ఇవాళ జరిగినటువంటిది దాడి జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఎట్లయినా సరే భౌతికంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటిదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రతిపక్షాల యొక్క ధ్యేయంగా మాత్రం కనిపిస్తాం. ఎందుకని చెప్పంటే ఆ రోజు 2011లో బయటికి వచ్చి నిలబడినప్పుడు ఆయన్ని జైలుకు పంపించి అన్యాయంగా కుట్రపూరితంగా జైల్లో ఉంచి ఆ పచ్చపత్రికల్లో రాసి ఆ రోజున ప్రచారం చేసినప్పుడు ఆయనకి లోపల కూడా సరైనటువంటి ఇవి ఇవ్వకుండా, ఒక పార్లమెంట్ సభ్యుడైనప్పటికీ కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రివిలేజెస్ ఏమి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ రోజున ఆయన అదరలేదు, బెదరలేదు. బయటికి వచ్చాడు. 2011లో ప్రజల ముందుకు వెళ్ళాడు. పార్లమెంట్ మెంబర్ కింద బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచే వచ్చాడు. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పటి దాకా చూశారు, సిద్ధం సభ చూశారు, బస్సు యాత్ర రాయలసీమ దగ్గర నుంచి చూశారు. కానీ ఇక్కడ కూడా రాయలసీమని మించిపోయేసి మా గుంటూరు దాటిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక ఈ పచ్చ బ్యాచ్కి వణుకు మొదలైంది. ఆ వణుకులో భాగంగానే డెఫినెట్ గా ఆయన మీద కుట్ర జరిగింది, అందులో అనుమానం ఏమక్కర్లేదు. కాకపోతే కోడి కత్తి కేసు అంటున్నారు. అసలు వీళ్ళు నిజంగా ఏంటో అని మనకు అర్థం కాదు. కోడి కత్తి కేసు అనేటువంటిది వీడు పెట్టినటువంటి ఒక పేరు. కానీ ఆ కోడి కత్తి కేసుతోటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 చనిపోయారనేటువంటిది వీళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, వీళ్ళకి తెలియనిది ఏంటంటే కోడి కత్తి కేసు డ్రామా అంటే 151 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అది వీళ్ళకి తెలియటం. అది డ్రామా కాదు, జగన్ గారి మీద కుట్ర జరిగింది అని ప్రజలు నమ్మబట్టే ఆ రోజున 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ మళ్ళా వీళ్ళు కోడి కత్తి కేసు డ్రామా 2 అంటున్నారు. నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, ఇది డ్రామా కాదు, చంద్రబాబు చేసినటువంటి లేదా వాళ్ళందరూ పన్నినటువంటి ఒక కుట్రలో భాగమే. ఎందుకంటే చంద్రబాబు గారి ఒక మాట అన్నారు, ఖండిస్తూనే తర్వాత ఒక మాట అన్నారు, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అన్నాడు. అంతేగాని దోషుల్ని పట్టుకోమని చెప్పాలి. రెండో మాట ఇంకోటి ఏమన్నాడు, నేను ఖండించాను కానీ ఆ తర్వాత నా ఫ్లెక్సీలేవో ఇది జరిగినాయి, నేనేశానన్నారు, అందుకని మాట మార్చాను అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే సార్ నిజంగా చాలా బాధేస్తుంది. ఏంటంటే అసలు అతని ఉన్నటువంటి పరిస్థితి చూస్తే డెఫినెట్గా మానసిక పరిస్థితి బాలేదా ఏంటనేది బాధేస్తుంది సార్. ఎందుకంటే అంత ఊగిపోవాల్సిన అవసరం లేదు. అతను అట్లా ఊగిపోతూ ఆ ఇది చేయటం మూలకంగానే ఆయన ఒక మీటింగ్ అయిపోగానే రేపు నెల్లిమర్లలో మళ్ళీ మీటింగ్లు అయితే క్యాన్సిల్ చేసేసాడు. ఎందుకంటే అంతటి ఇది మంచిది కాదండి, అది తప్పు. సరే, ఇంకొక మాట, ఆయన చెప్పినట్టు కోడి కత్తి కేసు
ఇది డ్రామాల ఎన్నికల్లో అన్న. నాకు ఆశ్చర్యం వేసిందంటే చంద్రబాబు గారు ఎప్పుడు ఎన్నికల ముందు ఆడేటువంటి డ్రామాలు ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. ఇంకొకటి కూడా ఏంటంటే ఆ సుగాలి ప్రీతి మరి చంద్రబాబు సభలో కూడా నిన్న రాయబడింది, చంద్రబాబు సభలో కూడా నిన్న రాయబడిందని అంటున్నారు. అక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, జగన్ గారి మీద దాడి జరిగిన తర్వాత, ఆయన ప్రాణాలు తీయడానికి కుట్ర చేసిన తర్వాత, ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడిన తర్వాత ఆ మరుసటి రోజే చంద్రబాబు సభలో రాయట. ఆ మరుసటి రోజే, అంటే ఇంతకాలం కాదు, మరుసటి రోజే వెంటనే చంద్రబాబు నాకు కూడా ఒక రాయి వచ్చి పడింది. అసలు ఆయన ఏమన్నారనేది ఒకసారి చూద్దాం సార్. నిన్న సభలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎవరినో పట్టుకోండి 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 అంటున్నాడు. ఎవరు రాయేశారో ఆయనకి తెలియదు, రాయేశారో లేదో తెలియదు, అక్కడ ప్రజలకేం తెలియదు. పట్టుకోండి పట్టుకోండి అని జోబులో నుంచి ఒక రాయి తీసి ఇదిగో రాయి దొరికింది చూడండి అంటున్నాడు. ఒక్కసారి చూడండి సార్, ఆ వీడియో చూడండి, ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా, చూసారా? వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు, ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా, చూసారా? వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు, ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. నిన్న మొన్న సీఎం గారి మీద దాడి జరిగినప్పుడు గంజాయి బ్యాచ్తో టీడీపీ నేత వారి కార్యాలయంలో ఒక సమావేశం పెట్టి, మీటింగు పెట్టి, ఆ తర్వాత ఆ బ్యాచ్ల్లో కూడా షార్ప్ షూటర్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రయత్నం జరిగింది, ఈ హత్యకు కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతుంటే ఈయన సభల్లో కూడా గంజాయి బ్యాచ్ వచ్చేసారంట. దొరికాడా దొరికాడా, అరే అక్కడ పారిపోతున్నాడు చూడండి 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 అని ఇటు జోబులో నుంచి ఇటు ఒక రాయి తీసి అక్కడ పెట్టాడు. అది అందరికీ అర్థమైన విషయమే. ఇంకొక విషయం, ఆసక్తికరమైన విషయం ఏంటంటే రామోజీరావు గారు వార్త రాస్తారు. ఏమని? చంద్రబాబు సభలో ఆయనకి ఏదో రాయి కనిపించిందట. ఎస్, అది కూడా చూపిస్తాను మీకు ఒక్కసారి చూడండి. చంద్రబాబు సభలో రాయి ఏంటిది? చంద్రబాబు సభలో రాయి ఏంటి? చంద్రబాబు సభలో రాయి ఏంటి? చంద్రబాబు సభలో కుక్క, చంద్రబాబు సభలో అదొచ్చింది ఇదొచ్చింది, చంద్రబాబు సభలో గండు పిల్లొచ్చింది. చంద్రబాబు మీద రాళ్ల దాడి జరిగిందా లేదా ఏదైనా చెప్పాలి. జరుగుంటే జరిగిందని చెప్పాలి, లేదా లేదని చెప్పాలి. చంద్రబాబు సభలో రాయి, రాయి, చంద్రబాబు సభలో రాయి. మీరు చూసారా రాయిని? బాగా గమనించండి క్లియర్గా. రామోజీరావు గారి ఇంట్లోని సోఫా సెట్ పైన రాయిని పెట్టి తీసినట్టుంది అది. అంటే ఒక రాయిని తీసుకొచ్చి ఈయన పైన కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. ముందుగానే చెప్పినట్టున్నారు ఆయనకి. ఆయన గుట్టల్లో ఎలాగూ సామ్రాజ్యాన్ని నడుపుతుంటారు కదా, ఆ గుట్టల్లో ఒక రాయిని తీసుకుని వచ్చి పెట్టినట్టుంది అది. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడండి సార్. ఎంతకాలం ఈ డ్రామాలు ఆడతారు? ఇప్పటికీ 20 సార్లు చెప్పారు ఇలాంటివి. అసలు మీకు మాత్రం గాయం కాదు, ఎవరికి గాయాలు కావు. రాయి విసిరినోడు ఎవడో కనిపించడు, ఎక్కడుంటాడో తెలియదు. ఆ రాయేమో అక్కడ పడదు. జోబులో నుంచి ఒక రాయి తీసి ఈ రాయి ఈ రాయి ఈ రాయి, ఇలా కిరాయి మనస్తత్వాల మీది, రాయి కాదు కిరాయి మనస్తత్వాల మీది రామోజీరావు గారు ఈ వార్త వేస్తారు. చంద్రబాబు, నిజంగా చంద్రబాబు మీద దాడి జరిగి ఉంటే చంద్రబాబు పైన దాడి చేసినటువంటి ఆ దాడికి సంబంధించినటువంటి రాళ్ళు ఇవి అని చెప్పాలి. చంద్రబాబు సభలో రాయి, చంద్రబాబు సభలో వీధి కుక్క, చంద్రబాబు సభలో గండిపిల్లి, చంద్రబాబు సభలో దున్నపోతు. ఏం వార్త రామోజీ గారు? సిగ్గుపడండి సార్. ఎందుకు ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు? అంటే మీరు ఇలా వార్తలు రాసేస్తే వాళ్ళు నమ్మేస్తారనుకుంటున్నారా? చంద్రబాబు సభలో రాయి ఏంటి సార్? అంటే రాయి పక్కనుందా, వెనకుందా, ముందుందా, ఆయన నెత్తిపైన ఉందా, ఎక్కడుందో క్లియర్గా రాయాలి కదా. సోఫా సెట్ కవర్ మీద రాయిని పెట్టి ఫోటోని తీసి ఇదే చంద్రబాబు సభలో రాయి, ఓ కుక్కని పెట్టి ఇదే చంద్రబాబు సభలో తిరిగినటువంటి వీధి కుక్క. ఏంటండి ఇది? ఈ డ్రామాలు ఏంటి సుందరరామ శర్మ గారు? సార్ మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు యాక్చువల్గా రాయి చూపించటం దాంట్లో ఒకటి జరిగింది. నిన్న జగన్ గారి మీద జరిగిన తర్వాతన ఒక 4-5 అవర్స్ పాటు ఎటువంటి ఇది చేయలే పచ్చ మీడియా. తర్వాత ఇక ఈ రకమైనటువంటిది స్టార్ట్ చేశారు. అంటే ఏమైందంటే ప్లాన్ బి,
అంటే ఈ రాళ్ళు అందరి మీద పడుతున్నాయి అనేటువంటిది ఒకటి చూపిద్దాము అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు మీరు ఈనాడు ఎత్తారు కాబట్టి చెప్తున్నా. ఇవాళ ఈనాడులో రాశారు, డేగ కళ్ళు ఏమయ్యాయి, ఇది భద్రతా వైఫల్యం కాదా అని చెప్పని రాసిచ్చారు. మరి అలిపిరి ఘటనలో భద్రతా వైఫల్యం కాదా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలిగా. మరి ఆ భద్రతా వైఫల్యం ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి తన మీదనే అంతటి ఇది జరిగిందంటే ఇంకా దేనికి పనికి వచ్చినట్టు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏమైనట్టు? ఆయన కింద ఆయనే బాంబులు పెట్టుకుని గాల్లోకి లేచారు. అదే అన్నాడు, బాంబులకు భయపడకుండా ఉన్నాడట. అంటే ఆయనే పెట్టుకుని నావే కదా నేనే పెట్టుకున్నాను కదా అని భయపడకుండా వెళ్ళాడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇంకొకటి చెప్తున్నాను ఈశ్వర్ గారు, చంద్రబాబు గారు నిన్న మాట్లాడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతోటి గిట్టండి, లేకపోతే ఆయన భాష ఏమన్నా భస్మం అయిపోతాడని ఇటువంటి మాట్లాడినటువంటిది రెచ్చగొట్టినటువంటి విధానం కనుక చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ పీక్కి తెలింది, ఓటమి అంగీకరించేసినట్టుగా అయిపోయింది. ఇవాళ రోజున ఇంకొకటి, ఇప్పుడు ఎన్ఐఏ సంబంధించి వాళ్ళు కూడా చెప్పారు, ఈ కోడికత్తి సీను అనేటువంటి అతను హత్య చేయించడానికి ప్రయత్నం చేశాడు, అందుకని బెయిల్ ఇవ్వద్దు అని చెప్పని మొన్న జనవరిలో చెప్పారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, అతను వెళ్ళి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కలిశారు అని చెప్పని అనేటువంటిది కూడా మనం చూసాం. మరి ఇంకా అటువంటిప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమనిపించింది? ఇంకొకటి, ఆ సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడతాడు. ఆమె 2017లో ఇదైంది. రితేశ్వరి అనేటువంటి అమ్మాయి నాగార్జున యూనివర్సిటీలో ఇదైపోయింది. ఇంకొకటి కూడా చెప్తాడు, ఒక పసికందుని రేప్ చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఇంటింటికి పోలీసులు పెడతారా అన్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ యొక్క మైండ్ సెట్ ఎంత దారుణం అంటే, ఒక డాక్టర్ గారిని రేప్ చేస్తే ఉరేయకండి, 2 బెత్తం జబ్బలు కొట్టండి చాలు అని చెప్పనేటువంటి మానసిక స్థితిలో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తగ్గట్టుగానే ఉన్నాడు ఈయన కూడా. ఇంకొకటి చివరిగా నేను చెప్తాను, ఎన్నికలప్పుడే ఇవన్నీ జరుగుతాయా అని చెప్పని అడిగాడు. ఎన్నికలప్పుడే అలిపిరి ఘటన జరిగింది కదా, ఎన్నికలప్పుడే రాజారెడ్డి గారు చనిపోయారు కదా, ఎన్నికలప్పుడే వివేకానంద రెడ్డి గారిని చంపబడ్డారు కదా, ఎన్నికలప్పుడే మాధవ్ రెడ్డి గారు చనిపోయాడు కదా, ఎన్నికలప్పుడే ఆ రోజున మాగుంట సుబ్బరామిరెడ్డి గారు చనిపోయారు కదా, ఎన్నికల కోసం అని చెప్పనే వంగవీటి రంగా గారిని చంపేశారు కదా. ఇవన్నీ ఎన్నికలప్పుడే జరిగినాయి. పవన్ కళ్యాణ్ జీ పవర్ స్టార్, నువ్వు రా, ఇప్పటికన్నా కూడా చదువుకుని రా అని చెప్పని మాత్రం మనం చెప్పాల్సి వస్తుంది. ఒక్కటి నిజంగా దాడి జరిగిందా, నువ్వే కొట్టుకున్నావా అన్నప్పుడు మాత్రం నాకు ఒక భయం వేసింది. ఆ యొక్క ఆవేశంలో ఏమైనా చేసుకుంటాడేమో అని భయపడ్డా, కానీ అట్లీస్ట్ ఆగాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే రకంగా మారినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను 7-8 నెలల నుంచి చెప్తున్నా. ఆయన మీద భౌతికంగా అటాక్ చేయడానికి దుష్ట చతుష్టయాలు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తారు. ఇది ప్లాన్ ఏ నిన్న సక్సెస్ కాలేదు, ఇంకొక ప్లాన్ బి ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటిది ప్లాన్ బి. ఒక్క సెకండ్ ఈశ్వర్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ చేత అంత మాట్లాడించింది ప్లాన్ బి. ఏమనంటే ఇదేమీ లేదు, ఇదంతా నాటకము, నమ్మకండి అని చెప్పనేటువంటిది ఇది ప్లాన్ బి. కాబట్టి ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. మనందరం కూడా జాగ్రత్తగా మన ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ప్రజలు ఉన్నారు, ఆయనకి పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టుకుంటే షాక్ కొడుతుందని మాత్రం ఇవాళ జరుగుతున్నటువంటి మీటింగ్, గన్నవరం దాకా ఇవాళ జరిగినటువంటి బస్సు యాత్ర చూస్తే ఈ వాట్సాప్ బ్యాచ్ కి డెఫినెట్ గా షాక్ కొట్టిందో, వణుకు పుట్టిందో రేపు చూస్తాం సార్. రైట్, ఒకసారి మనం విజయబాబు గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు ఏ రకంగా విద్వేషంగా రెచ్చగొడుతున్నారు, హత్యకు కుట్ర పన్నిన దాంట్లో ఈయన భాగస్వామ్యం ఉందా లేదా అన్నది ఆయన మాటల్లోనే ఆయన అనేక సందర్భాల్లో బయట పెట్టుకున్నారు. చాలా మాటలు, గాల్లో వచ్చాడు గాల్లోనే పోతాడు, నువ్వు నాతో పెట్టుకున్నావు జగన్, నిన్నేం చేస్తానో చూడు, నీ ఆఖరి రోజులు నీ అంతం ఎలా ఉంటుందో చూడు, ఇలాంటి మాటలు మాట్లాడారు. పైగా ఈ దాడి జరిగిన రోజున దున్నపోతని వ్యాఖ్యానిస్తూ రాళ్లతో కొట్టాలన్నాడు. అదే రోజు మాట్లాడారు, అమరావతి ప్రాంతంలో నిలబడి మాట్లాడారు. ఒక్కసారి చంద్రబాబు ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత విజయబాబు గారితో మాట్లాడదాం. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి, ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి. చంద్రబాబు నాయుడు పదే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఓపెన్ స్టేట్మెంట్స్ సార్, ఇవన్నీ ప్రజల మధ్యలో ఉన్నాయి, ఇప్పటికీ చెవుల్లో రింగుమని మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఎన్ని మాటలంటే ఎప్పుడు మాట్లాడినా భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించకూడదు. ఎవరైనా రాజకీయంగా నీ ఓటమిని చూస్తాను, నీ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తాను, నీకు 20 సీట్లు వస్తే గొప్ప, ఇలా మాట్లాడుతుంటారు. కానీ
ఈయనైతే భౌతికంగా లేకుండా చేయడం అనే అంశం చుట్టూనే తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. ఏం చెప్తారు సార్ చంద్రబాబు మాట్లాడిన మాటలు, జరుగుతున్నటువంటి పరిణామాలు? సంస్కారం మరింత రోజు రోజుకి కూడా క్షీణిస్తుంది, దిగజారిపోయాడు మనిషి అనడానికి నిన్నటి ప్రసంగం ఒక పరాకాష్ఠగా చూడాలండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అతను మొదటి నుంచి కూడా ప్రత్యర్థుల్ని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి అతనికి లేదు. ఎంతసేపు కుట్రలు, కుహకాలు, కుహనా రాజకీయాలతోనే అతని ప్రస్థానం అంతా సాగింది. కనీసం ఒక దశలోనైనా పరిణతి చెందుతాడేమో అనుకుంటే అది కంటిన్యూస్ గా అవుతూనే ఉంది. అదే రకంగా అసలు అతని ప్రస్థానమే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కాలేజీ డేస్ లోనో ఏవో వెధోపంలు అవన్నీ చేసి వాళ్ళని వెంట పట్టుకొని వచ్చాడని చెప్తారు. ఆ తర్వాత రామారావు గారితో ముందు ఒక వెన్నుపోటు ప్రస్థానంతోనే ఆయన సిసలైన ప్రస్థానం మొదలైంది. అక్కడ నుంచి ప్రతిదీ కూడా అన్ని అక్రమ మార్గాలు, దౌర్జన్యాలు, దౌష్ట్యాలు, కుట్రలే. ఎక్కడ ఒక ఫేర్ పాలిటిక్స్ అనేది లేదు. ఎంత నీచమైన సంస్కృతి అంటే రామారావు గారిని ఆ విధంగా చంపేసేసాడు వెన్నుపోటుతో. వంగవీటి రంగాని నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి ఉండదు. ఆ విధంగా ఆయన చంపేసేసాడు. తదనంతర కాలంలో అదే టైంలో నాకు అత్యంత మిత్రుడు, సన్నిహితుడు పింగళ దశరథరావు, చాలా అమాయకుడు అండి అతను, చాలా బోళా మనిషి. అలాంటిది ఒక ఏదో వేసేస్తున్నారని అసలు వాస్తవం అది కాదు. ఇన్సైడ్ స్టోరీ అంతా నాకు రియల్ గా తెలుసు. కేవలం ఏంటంటే అతను ఏదో స్టోరీలు క్యారీ చేస్తున్నాడు అని చెప్పని భ్రమించి భయపడి అత్యంత పాశవికంగా అతన్ని చంపించేశాడు. నిండు గర్భిణి ఆ టైంకి ఆయన వైఫ్. అలాంటిది వాళ్ళని రోడ్డును పడేసేస్తారు ఆ కుటుంబాలని. ఆ రకంగా ఆ రోజున ఆయన చంపేసేసిన పరిస్థితి. తదనంతర కాలంలో ఇక ఇలాంటి హింసలు ఇవి ఎన్ని జరిగాయి, అతని ఆధ్వర్యంలో మహిళల మీద దౌర్జన్యాలు, దౌష్ట్యాలు ఏ విధంగా జరిగాయి, కాల్మనీ సెక్స్ రాకెట్లు ఏ విధంగా జరిగాయి, ఇంత నీచమైనటువంటి రాజకీయం. తర్వాత మీరు ఇంకొక దీన్ని ఒక పేరు ప్రస్తావన మర్చిపోయారు మీరు. ఇది చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గం, దౌష్ట్యం, దానికి తోడు ముగ్గురు జోకర్లండి. అంటే అతి క్రూరమైనటువంటి బఫూనరీగాళ్ళను ముగ్గురు వేసుకొని తిరుగుతున్నాడు. మీరు ఇద్దరు పేర్లే ఉటంకించారు. ఇంకొకడు ఉన్నాడు స్వయంగా తనే సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, నేను పిచ్చాడు అని. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేను పిచ్చివాడిని అని చెప్పిన సర్టిఫికేట్ తెచ్చుకొని తర్వాత ఆ పిచ్చి ముదిరిందా, పిచ్చి కుదిరిందా అనేది కూడా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజలకైతే చూపించాల. కానీ పిచ్చివాడిని అనే సర్టిఫికేట్ మాత్రం తెచ్చుకున్నాడు, జనాలకు తెలుసు. అతనే బాలకృష్ణ. ఆ బాలకృష్ణ వాగిన వాగుడు చూసారా, మట్టిలో తొక్కేసేసేయండి, మట్టిలో కప్పి పెట్టండి అని మాట్లాడతాడండి. వాడి సంస్కారం ఏంటో అర్థం కాలేదు నాకు. ఎంత అమానుషం అండి. రాజశేఖర రెడ్డి గారికి అదే చంద్రబాబు అదే మాట్లాడతారు, బాలకృష్ణ అదే మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ కూడా ఆతపాతాళానికి తొక్కేస్తారంటారు, ఒకరు మట్టిలో కప్పెట్టేస్తా ఉంటారు, నీ అంతం చూస్తానని ఒకరు అంటారు. ఏం సార్ ఇది? మట్టిలో కప్పి పెడతానని చెప్పి అన్నాడే, ఆ మట్టిలో కప్పి పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపు భావన ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కనుక ఉండి ఉంటే ఇతను ఎప్పుడో మట్టిలో కలిసిపోయాడు. ఇతని చరిత్ర ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది. కానీ బద్ధ శత్రువు అయినా సరే ఆయన దగ్గరికి శరణు తెచ్చితే క్షమించేటువంటి ఒక ఔదార్యం, ఉదారగుణం ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళ అబ్బాయిని నువ్వు మట్టిలో కప్పెట్టేస్తానని చెప్పి వాగుతున్నావు. ఎంత అసహ్యమైన సంస్కారం అండి వీళ్ళది. ఇలాంటి బాపతగాళ్ళు వీళ్ళిక ఆ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడికి సార్థక నామధేయుడు పేరు ఎలా పెట్టారో నాకైతే తెలియదు. కానీ మన తిరుపతి వెంకట కవులు డైలాగ్ ఒకటి ఉంది, వదరుబోత వాయునందన అని చెప్పాను. ఈ వాయునందన అంటే గాలివాడ అని అర్థం మన అచ్చ తెలుగులో. ఈ వదరుబోత వాయునందన అని ఒక డైలాగ్ రాస్తారు వాళ్ళు, దానవీర సూరకర్ణలో డైలాగ్. అతని వదరుబోతుతనానికి, అతని గాలి వ్యవహారానికి, గాలి చేష్టలకి ఎక్కడ అంతు పొంతు లేకుండా పోయింది. పైగా అంటే రూపాయికి రూపాయిన్నర యాక్షన్ అంటారే, చంద్రబాబు ఇచ్చిన దానికంటే కూడా 10 ఇతను ఎక్కువ యాక్షన్ చేస్తున్నాడు. నిజానికి ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చంద్రబాబుకి దక్కట్లేదు, అతను ఎక్కువగా బాధపడాలి. కానీ అతనికంటే 10 బాధపడుతున్నాడు. ఇతనికి ఏదో చిరకాల శత్రుత్వం ఉన్నట్టు ఆ కుటుంబంతోనో ఆయనతోనో వ్యక్తిగతంగా అంత చెలరేగిపోవడానికి, అంత నోటికొచ్చినట్టు మాట్లాడడానికి అతని గాడి అవసరం ఏంటో తెలియదు. నీది పైగా తొక్కుతాడు. ఏంటి తొక్కేది? నువ్వు పేడకడి, నీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళి పేడకడి తొక్కుకోవాలి. నువ్వు నీకున్న కెపాసిటీ ఎంత? 175 సీట్లలో పట్టుమని అరగాదు, పావు కాదు, పావులో పరక కాదు, కనీసం ఒక నీ సొంత అభ్యర్థులను 10 మందిని నిలబెట్టుకునేవాడు నువ్వు 10 ఏళ్ల నుంచి చేస్తా. వాళ్ళ మోచేతి కింద గంజి తాగేటువంటి వాడివి, వాళ్ళకి జీ హుజూర్ అనేటువంటి వాడివి,
నువ్వేంటి తొక్కేది? అసలు ఏం తొక్కుతావు నువ్వు? ఒక రోజు ఎండలో గట్టిగా తిరిగితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటి మీద గాయం, వాళ్ళ వాపు కూడా ఉంది చూడండి. అంత పెద్ద గాయమైనా కూడా ఆయన గాయం గురించి ప్రస్తావించలా, ఆయన సానుభూతి కోసం చూడలా, తన ప్రస్థానాన్ని తను అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉన్నాడు. నువ్వు గట్టిగా ఎండలో తిరిగితే మోషన్లు అని చెప్పని హైదరాబాద్ వెళ్ళి పడుకుంటున్నావు. ఎన్ని రోజుల నుంచి ఆయన ఎండలో అప్రతిహతంగా దూసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. నువ్వేంటి నువ్వు చేసేది? నీకు ఎంత, నీ సరికి ఎంత, నీ సత్తా ఎంత? గట్టిగా ఒక రోజు ఎండలో తిరిగితే హైదరాబాద్ వెళ్ళిపోవడం, రెస్ట్ తీసుకోవడం, జ్వరం వచ్చిందంటాడు, మోషన్లు వచ్చినాయి అంటాడు. నీకు మోషన్లు ఎమోషన్లు తప్ప ఎక్కడా కూడా నీకు అసలు రాజకీయ స్పృహ గాని సామాజిక చైతన్యం గాని ఏమీ లేదు. నేను మొత్తం నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నాడు తమ్ముడు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని అమ్ముకొని ఎన్కాష్ చేసుకొని నిస్సిగ్గుగా ఒక దౌర్భాగ్యంగా దగులుబాజీతనంతో నువ్వు మరి తొక్కుతావా? ఏం తొక్కుతావు నువ్వు? నీ స్థాయి ఏంటి అసలు? నీ కెపాసిటీ ఏంటి? సరిగ్గా నువ్వు నటించిన సినిమాలు 50% కూడా ఎక్కడ హిట్ అవ్వలేదు. ఆయన పైన కూడా దాడి జరుగుతుందంటే కదా, ఆయన పైన దాడి చేశారని, ఆయన రాళ్లతో కొడుతున్నారని, ఆయన పైన దాడి జరుగుతుందంట, ఆయన రాళ్లతో కొడుతున్నారట. రాళ్ల సంస్కృతి అనేటువంటిది ఇది ఆటవిక ప్రవృత్తి. అంటే మైట్ ఈజ్ రైట్ అనే థామస్ హాబ్స్ చెప్పినటువంటి ఆటవిక సంస్కృతి నుంచి మనం ప్రజాస్వామ్య సంస్కృతికి వచ్చాం. కానీ చంద్రబాబు అనేటువంటి వాడికి ఇంకా ఆటవిక సంస్కృతి వదలలేదు. అయితే ఈ ప్రత్యర్థుల్ని నిర్మూలించాలనేటువంటి దీంతో చరిత్ర తీసుకుంటే హిట్లర్ లాంటి వాడు కూడా చివరిగా అతడి తనను తను కాల్చుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి. ప్రత్యర్థులు అంతమందించాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయటం. దానికి భిన్నంగా చంద్రబాబు యొక్క లక్ష్యం ఏంటంటే ప్రత్యర్థులను మట్టు పెట్టాలనుకోవటం. ప్రజాస్వామ్యంలో మట్టు పెట్టేటువంటి చరిత్ర ఎవడు కూడా బతికి బట్టకట్టలేదు. ప్రజాస్వామ్యంలో చేయాల్సింది ఏంటంటే ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడం. అందుకని ఇన్ని వాగుళ్ళు వాగుతున్నా, ఇంత నోటికొచ్చినట్టు ప్రేలాపనలు పేలుతున్నా, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సహనాన్ని కోల్పోయి హింసకి ప్రతిహింస అనేటువంటి సిద్ధాంతం ఆయన తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఫిలాసఫీ ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయటం. ఏముంది ఇప్పుడు వాగాడు 10 ఏళ్ల నుంచి, నిర్వీర్యం చేయటం అంటే కూడా ఎగ్జాంపుల్ చేద్దా. వాగి 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 చెలరేగిపోయిన చంద్రబాబుని 23 సీట్లకు ఆయన పరిమితం చేశాడు. చెలరేగిపోయి నేను ఇంతోండి అంతోండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పట్టుమని తన పార్టీలో 10 మందిని సొంతంగా నిలబెట్టుకోలేని స్థితికి వచ్చాడు. నిర్వీర్యం చేయటం అంటే అది. ఆ రాజనీతి ఈ మూర్ఖులకి తెలియక చెలరేగిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నుదుటి మీద పడినటువంటి రాయి వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి సమాధికి పునాది రాయి. అది ఆయన మీద పడిన రాయి వీళ్ళ రాజకీయ సమాధికి పునాది రాయి. అందుకని ఆ వాస్తవాన్ని వీళ్ళు గ్రహించాలి. రైట్. ఒకసారి బీవీ రావుతో మాట్లాడదాము. బీవీ రావు గారు, ఏంటి పవన్ కళ్యాణ్కి కూడా ఈ మధ్య కాలంలో వరుసగా ఆయన తన పైన బ్లేడ్ దాడి జరుగుతోందని, బ్లేడ్ బ్యాచ్ దిగిందని, తన చేతులంతా కోసేస్తున్నారని అన్నారు. ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిందో వెంటనే ఆయన నిన్నటి సభలో ఆయన పైన కూడా జరిగినట్టు ఒక రాయి వచ్చి కొట్టినట్టు, రాయి కనపడలేదు, విసిరినోడు కనపడలేదు, ఎవరినో తీసుకొచ్చి కొట్టేశారు. ఏం సార్ అసలు ఈయన మనస్తత్వం ఏంటి? ఫస్ట్ నేను అడగాలనుకున్నది ఏంటంటే, సీఎంపై హత్యాయత్నం జరిగితే పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడు రియాక్ట్ అయ్యేటటువంటి విధానం అదేనా? నమస్తే అండి. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయితో జరిగిన హత్యా ప్రయత్నాన్ని అందరం కూడా, అన్ని పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయాలకు అతీతంగా కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అంశం. అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా. సాక్షాత్తు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఖండించి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేశారు. ఆయన కూడా మన రాష్ట్రంలో చూస్తే రాజకీయ ప్రత్యర్థిగానే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అయినా కూడా వాళ్ళు కూడా ఈ రోజున ఖండించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖండించారు. రాజకీయ నాయకులందరూ కూడా ఖండించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు ఉండాలి. ఒక మానవత్వం అనేది ఉండాలి. రాజకీయ నాయకులకి ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి స్పందించే గుణం ఉండాలి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగిన ఈ దాడిని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఖండించకపోగా వీళ్ళందరూ కూడా చాలా హేళనగా మాట్లాడడం అనేది ప్రతిపక్ష ఈ రోజున అందరూ కూడా చాలా హేళనగా మాట్లాడడం, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడడం అనేది చాలా దారుణమైన చర్య, హేయమైన చర్య. దీన్ని కూడా నేను ఖచ్చితంగా కూడా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే
అది తన మీద తాను చేయించుకున్న పవన్ కళ్యాణ్ తో చాలా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ చూశారు, ఆయనతో శైల్ అయ్యారు, ఆయనతో అసోసియేట్ అయ్యి పనిచేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన రియాక్ట్ అయినట్టు విధానం చూస్తే మీకు ఏమనిపించింది? అసలు ఫస్ట్ది ఆయన ఇది అసలు ఎట్లా జరిగిందో తెలియదు, నిజంగానే నేను ఖండిద్దాం అనుకున్నాను, కానీ ఆయనే చేసుకున్నారేమో, ఎన్నికల సమయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టా? కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కోడికత్తితో దాడి జరిగినప్పుడు కూడా ముందు ప్రథమంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా ఖండించారు. మొదట్లో ఏదైనా కూడా రాజకీయంగా ఆయన సబ్విమర్శలే చేస్తూ ఖండిస్తూ వచ్చేవారు, దాని తర్వాత దాని విధంగా చేస్తూ ఉంటారు. తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించమని చెప్పేసి ఏమీ రాకపోవడం వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖండించలేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించొద్దు, దీన్ని మనం వేరే రకంగా తీసుకెళ్ళి హేళన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన విధానంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేసిన దాని విధానాన్ని పెట్టుకున్నాను. అంటే ఈ రియాక్ట్ కావడం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిందేనా స్క్రిప్ట్? ఖచ్చితంగా అలాగే రియాక్ట్ కావడానికి కూడా చంద్రబాబు నుంచి స్క్రిప్ట్ వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది సైకిల్ గుర్తును తీసేసి తెలుగుదేశం పార్టీకి రాయి గుర్తును పెట్టుకోవాలని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. గతంలో చూస్తే నందమూరి తారక రామారావు గారి మీద రాళ్ళు వేయించారు, తర్వాత అమిత్ షా గారి మీద తిరుపతిలో రాళ్ళు వేయించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేపిస్తున్నారు. వాళ్ళు ఆ సైకిల్ సింబల్ తీసేసి రాయి సింబల్ ని తెలుగుదేశం పార్టీ పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తే పోద్ది అనిపిస్తుంది నాకు. చాలా దారుణంగా వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ ఇదే చంద్రబాబు మీద ఒక వార్త వచ్చింది సార్ ఈ రోజు ఈనాడు దినపత్రికలో. రైట్, ఒక మంచి మాట చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇదే చంద్రబాబుకు సంబంధించి అమరావతిలో ఆయన పైన రాయి దాడి జరిగిందట. రామోజీరావు గారు కన్నీళ్లు పెట్టుకుంటూ రాశారు. ఎర్రగొండపాలెంలో జరిగిందట, తిరుపతిలో ఉప ఎన్నిక సందర్భంగా జరిగిందట, అంగళ్ళలో, ఇది అందరూ వినాలి, రాష్ట్ర ప్రజలంతా వినాలి, అంగళ్ళలో చంద్రబాబు మీద దాడి జరిగిందట, రాయి దాడి జరిగిందట, నందిగామలో జరిగిందట, భీమవరంలో జరిగిందట. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఒక రాయి అయినా ఆయనకి తగిలిందా? జోబులో నుంచి రాయి తీయడం తప్పిస్తే ఒక జోబులో పెట్టుకురావడం, వాడిని పట్టుకుంటారా, ఎవడో రాయి ఇస్తున్నాడు, గంజాయి బ్యాచ్ వచ్చినట్టు అని అనడం, అందరూ అటు తిరగగానే జోబులో నుంచి రాయి తీయడం. ఇక్కడ అంగళ్ళు సార్, అంగళ్ళలో ఏం జరిగింది? పోలీసుల్ని చంపించేటటువంటి కుట్ర చంద్రబాబు చేశారు. ఆ రోజు ఆ కుట్ర చేశారు. వాళ్ళని చంపిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఈ రాష్ట్రం పైన మరకపోయొచ్చు, మచ్చ వేయొచ్చు అని కుట్ర చేసి ఆయన పైన దాడి జరిగినట్టు చేస్తున్నారు. ఆ రోజు పోలీసుల పైన జరిగినటువంటి దాడి ఏంటి? కన్ను పోగొట్టుకున్నటువంటి పోలీసులు, రక్తపు గాయాలతో హాస్పిటల్ పాలైనటువంటి పోలీసులు, ఒక్కొక్క వాహనాన్ని తగలబెట్టి పోలీసుల్ని తరిమి కొట్టినటువంటి టీడీపీ గుండాలు అందరూ కళ్ళారా చూశారు. కానీ ఇక్కడ రామోజీరావు గారి అది కనపడలేదు. చంద్రబాబు మీద దాడి జరిగిందని రాస్తారు ఆయన. ఖచ్చితంగా వీళ్ళు ఏమైతే అనుకున్నారంటే రాయితో చాలా ప్లాన్డ్ గా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యాత్రను కూడా ఆపి దీన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేయాలని చెప్పి కుయుక్తులు కుట్రలు పన్నారు. వీళ్ళ కుట్రలు ఏమాత్రం పారలేదు. ఇదే రాయి గనక చంద్రబాబు నాయుడు గారు తీసుకుందామని ట్రై చేసినా వాళ్ళు ఈ కుట్రలు పన్ని ఈయన జేబులోంచి రాయి తీసి అది చేసి ఇది చేసి రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినంత తీవ్రతతో కనుక చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి కానీ దాడి జరిగితే వీళ్ళందరూ హాస్పిటల్లో ఉండి ఈ రోజున యాత్రలన్నీ కూడా ఆపేసి ఈ రోజు 2 రోజులు తిరిగితేనే విజయబాబు గారు చెప్పినట్లుగా జ్వరాలని చెప్పి ఈ రోజు అందరూ కూడా కూర్చుంటూ ఉన్నారు. కానీ అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన ప్రజాయాత్ర బస్ యాత్ర ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు ప్రజలందరూ కూడా వేచి ఉన్నారని చెప్పి ఆ యాత్రను ఖండించడం, తర్వాత వైద్యుల యొక్క సలహాల మేరకు ఖచ్చితంగా కేవలం ఒకే ఒక రోజు, వాళ్ళైతే కనీసం 3 రోజులన్నా విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా కూడా కేవలం 1 రోజు మాత్రం విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రజా జీవితంలోకి ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చారు. అదే చంద్రబాబు నాయుడు కనుక ఈ రోజున ఆ పరిస్థితులు ఉన్నట్టయితే తలనిందా పెద్ద కట్టుకుని తెలుగు ప్రజలందరూ కూడా మీకు పౌరుషం రాలేదా అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం కానీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కానీ చేయకుండా కేవలం ఒక చిన్న ఒక బ్యాండైడ్ మాత్రమే వేసుకుని ఈ రోజున ఆయన ప్రజల్లోకి మళ్ళీ వచ్చి తిరగడం చూస్తే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీన్ని ఏ రకంగా వీళ్ళు రాజకీయంగా వాడుకోవాలో తెలియక దాన్ని ఒక డ్రామా అని చెప్పి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు కూడా సానుభూతి పొందాలని చెప్పి రాళ్ళు వేపించుకుని వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తా ఉంటే అది కూడా ఆ యొక్క ప్లాన్ కూడా పారక ప్రజలందరి ముందు నవ్వులు పాలయ్యి ఏం చేయాలో అర్థం కాక ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈ రోజున దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కుట్రలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ డ్రామాలన్నీ కూడా చెప్పండి సార్. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో
చంద్రబాబు నాయుడు గారు జోబులో రాయి పెట్టుకుని వచ్చి ప్రతి సభలో అప్పుడప్పుడు తిరుపతి సభలో, కుప్పం సభలో అప్పుడప్పుడు రాయి బయట పెట్టి చూపిస్తారు. ఇదిగో రాయి వేశారు, నా పైన రాయి వేశారని ఆయన చూపిస్తూ ఉంటారు. ఆయన జోబులో రాయి పెట్టుకుంటారు, లేదా పక్కన వాళ్ళకి ఇచ్చి పెట్టుకోవడమని అలా తీసి అక్కడ ఎవడో రాయి విసురుతున్నాడు, అందరూ అటు చూడండి అంటాడు. అందరూ అటు చూడగానే ఆ రాయి తీసి ఇలా చూపిస్తాడు, ఆ రాయి వచ్చి పడిందని చూపిస్తారు. ఇది ఆయన తత్వం. ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం పైన దాడి జరిగిన తరువాత తన సభలోనూ దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవడానికి అమాయకుడైనటువంటి తన కోసం వచ్చినటువంటి తన అభిమానినే కొట్టించి నా పైన దాడి చేయడానికి వచ్చాడని ఏ రకంగా చేస్తూ డ్రామాలు ఆడుతున్నారంటే, సొంత పార్టీ అభిమాని సార్ అతన్నే కొట్టించారు. ఇతన్ని కొట్టండి అని కొట్టించి అతన్ని గాయపరిచి ఇతనే రాయి విసరడానికి వచ్చారని చెప్పారు. అతని బాధ వర్ణనాతీతం సార్. అసలు చాలా దారుణంగా బాధపడుతున్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, ఆయన దగ్గర నుంచి చూడాలని వెళ్ళాను. ఎవరికో తగలగానే వెంటనే వాళ్ళు ఏదో గట్టిగా మాట్లాడారు, ఇతను రాయి విసరడానికి వచ్చాడని మిగతా వాళ్ళు అనడం, వెంటనే అందరూ కలిసి కొట్టండి అని అతన్ని కొట్టి గాయపరచడం. పవన్ కళ్యాణ్ కనీసం వారిని అక్కడ జరుగుతున్నటువంటి దాడిని ఆపే ప్రయత్నం చేయకుండా ఇతనే దాడి చేయడానికి వచ్చాడు అని చెప్పి సొంత పార్టీ అభిమాని, తన అభిమాని, ప్రాణం ఇచ్చేటటువంటి అభిమాని అతన్నే కొట్టించాడు సార్. ఒకసారి ఆ అభిమాని ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. తెనాలి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన చూద్దామని నేను వచ్చాను. ఆయన కార్ పక్కనే నేను సార్గా సేకండ్ ఇద్దామని వెళ్ళాను. అందరూ లేడీస్ హార్పిస్తున్నారు. ఇది నా చేయి తగిలిందో తెలీదు. వాళ్ళ పెద్ద ఆయన ఎవరో వచ్చి చేయి తగిలింది, మా వాళ్ళని చేయేస్తావా అని 2 దెబ్బతీశారు. అంతలోకి ఇంకొక 4 వచ్చి కొట్టారు. దాని తర్వాత ఇంకొక 10 మంది వచ్చి నువ్వు రాయేస్తున్నావు సార్ మీద రాయేసావు అని ఒక 50 మంది దాకా వచ్చి కొట్టారు. నేనైతే రాయి మాత్రం వేయలేదు. అందరూ పోలీసు వారు వచ్చి నన్ను సేవ్ చేశారు. రైట్, ఇది సార్ విషయం. అతని దారుణంగా కొట్టారు, చాలా దారుణంగా హింసించారు. సొంత పార్టీ వాళ్ళని ఎవరైనా ఈ విధంగా రాజకీయ అవసరాలకు వాడుకుంటారా? ఏంటి పవన్ కళ్యాణ్ మనస్తత్వం? ఎంత దారుణం కొట్టారండి. ఇప్పుడు సాధారణంగా ఎందుకంటే ఇప్పుడు అతన్ని పోలీసులకు అప్పచెప్పాలి. ఒకవేళ అతను ఏమన్నా కొట్టున్నా కూడా దాని చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకుండా ఉండాలి. కానీ ఇక్కడ ఈ సభల్లో ఇలా వీళ్ళందరూ కూడా ఒక సైకోయిజం ఇది చూపిస్తారని చెప్పి ధైర్యంతో, ఒకవేళ అతను నిజంగా రాయేసే ఉద్దేశం ఉన్నవాడు ఎవడో కూడా అక్కడ జనసేన ఈ సభల్లోకి వచ్చి అంత ధైర్యంగా రాయారు. ఎందుకంటే ఈ సైకోల మధ్యలో ఉండి అతను వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారో ఏంటో అనే ఇదిలో ఉంటారు తప్ప ఎవరు కూడా అటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ ఖచ్చితంగా దీని చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పు. ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదో చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కుట్రపూరితంగా, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గ్రాఫ్ పెరుగుతా ఉంది. దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలని ఓ పక్క దాని డ్రామా అంటూ వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డ్రామాని క్రియేట్ చేసుకుంటూ అదిగో రాయి ఇదిగో రాయి అని చెప్పేసి అదిగో పులు ఇదిగో పులు అని అన్నారు. కానీ అదిగో రాయి అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అదిగో రాయి అని జేబులో రాయిని, ప్యాంటు జేబులోంచి రాయిలు, పై జేబులోంచి రాయిలు, అక్కడి నుంచి రాయొచ్చింది ఇక్కడి నుంచి రాయొచ్చింది అని చెప్పి రాళ్లు తీస్తా ఉన్నది వీళ్ళు. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ కుట్రపూరిత రాజకీయాలు కూడా గమనిస్తా ఉన్నారు. నేను చెప్పినట్టుగా ఇంకా వాళ్ళు రాయి గుర్తుతో ఎన్నికలకు సిద్ధమయ్యి ఎన్నికల కమిషన్ కి ఒక అప్లికేషన్ కూడా సమర్పించి ఈ గుర్తుని మార్చమని సైకిల్ గుర్తు మార్చి రాయి గుర్తు కూడా తీసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉందేమో నాకు అనుమానం కూడా వస్తా ఉంది. అదే విధంగా ఈ రోజు మళ్ళీ మనం చూసినట్లయితే నాగబాబు గారు కూడా ట్విట్టర్ లో ఒక రకమైన ట్వీట్ చేసి జాక్ అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉండడం, దాని తర్వాత ఇదంతా మరి స్క్రిప్టెడ్ లాగా ఉంది అని చెప్పేసి మళ్ళీ అనడం, తర్వాత ప్రజల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత ఆ యొక్క ట్వీట్ తీసేశారు. అదే విధంగా లోకేష్ గారు కూడా చాలా దారుణమైన ట్వీట్ రాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే తాడేపల్లి ట్వీట్ తీసేశారా? నేను తీసేసి చూడలేకపోయా, కాస్త బిజీగా ఉండి తీసేశారు. ముందు ఒక రాయి ప్లాన్ బెడిసి కొట్టింది జాక్, ఇదంతా కూడా స్క్రిప్టెడ్ లాగా ఉందని చెప్పి నాగబాబు గారు ట్వీట్ చేసి ప్రజల నుంచి కూడా ఈ ట్వీట్ కరెక్ట్ గా లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలని చెప్పి దీన్ని ఖండిస్తున్నాడని చెప్పి మళ్ళీ సానుకూలంగా ఇంకో ట్వీట్ పెట్టారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒక రకమైన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ గతంలో ఇలా ఉండేవి కావు. పూర్తిగా చంద్రబాబు పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ ఒకే రకమైనటువంటి పాలిటిక్స్ చేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తోందా మీకు? ఒకే రకమైన పాలిటిక్స్ కాదండి, కేవలం చంద్రబాబు పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి, తెలుగుదేశం పాలిటిక్స్ మాత్రం నడుస్తున్నాయి. కానీ ఇక జనసేన పార్టీకి ప్రత్యేకమైన విధి విధానం ఉండే అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా ఇక విమర్శ ఇది ఇప్పుడు ఈ రోజున రాయిదాడి జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎవరు జరిగినా కూడా వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యే విధానం ఒకటిగా ఉండేది. ఆయన ఒక రకమైన పద్ధతిలో ఖచ్చితంగా సద్విమర్శలు చేసేవాళ్ళు, ఇలాంటి నేను చేయనని చెప్పేవాళ్ళు, వ్యక్తిగత విషయాలు జోలికి చెప్పేవాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు కాదు. ఒక రకంగా ఆయన ఈ యొక్క ముఖ్యమంత్రి మీద కానీ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా
ఆయన ఈ యొక్క దాడిని ఖండిస్తున్నాడని చెప్పారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పొత్తులో కూటమిలో వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది దీన్ని విమర్శించాలా వద్దా, దీన్ని ఖండించాలా వద్దా, దీని సంఘీభావం తెలపాలా వద్దా అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానంగానే వెళ్తా ఉంది. కానీ ఈ యొక్క జనసేన పార్టీ నాయకుల యొక్క ట్విట్టర్ అకౌంట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది అనేది కూడా నాకు అనిపిస్తా ఉంది. ఎస్ రైట్. సుందరామ శర్మ గారు, ఈరోజు ఈనాడు దినపత్రికలో ఎవరో పట్టాభి అట పెద్ద పార్టీలో పెద్ద పర్సనాలిటీగా ఉన్నట్టున్నారు, అంటే పెద్ద నాయకుడిగా ఉన్నట్టున్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దాన్ని తాటికయ్యేంత అక్షరాలతో రామోజీరావు గారు ప్రచురించారు. ఏమని రాశారంటే, ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో, అంటే సీఎం జగన్ గారి గురించి, ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్లు ఎక్కడైనా జరుగుతాయా? ఇది రాష్ట్ర ప్రజలందరూ వినాలి. చాలా మంచి ప్రశ్న వేశారు టీడీపీ నుంచి. అందరూ విని జాగ్రత్తగా ప్రశ్న నోట్ చేసుకోండి, ఆన్సర్ ఉందా లేదనేది మనం చూద్దాం. అలా ఫోటోలు తీసింది సానుభూతి పొందడానికి కాదా? అసలు ఆపరేషన్ థియేటర్లో ఫోటోగ్రాఫర్లను అనుమతించకూడదు, అయినా ఫోటోషూట్లు చేశారంటే దాని అర్థమేంటి? ఏ యాంగిల్లో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎలా తీయాలని నిర్ణయించుకుని మరి ఫోటోలు తీసి ప్రచురించారు. దీన్ని మీ డ్రామాలో క్లైమాక్స్ సీన్ అని మేము అనుకోవాలా? ఇది సార్ ఈరోజు వచ్చినటువంటి వార్త. నిజానికి ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్లు ఎక్కడైనా జరుగుతాయా? ఎంత పద్ధతిగా, ఎంత సంప్రదాయంగా, ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత గొప్ప మనసున్న వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు సార్. మరి చంద్రబాబు నాయుడు గారికి కాటరాక్ట్ ఆపరేషన్, జైలు నుంచి బయటపడడానికి, బెయిల్ తెప్పించుకోవడానికి, లేని రోగాలు అంటించుకొని కంటి చూపు పోయిందని కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని అబద్ధపు సర్టిఫికేట్లు తెచ్చుకొని, గుండె జబ్బని డాక్టర్ల చేత రాయించుకొని, ఒక అంబులెన్స్ ఎప్పుడూ పక్కన ఉండాలి లేకపోతే ఆయన బ్రతకరని అందులో రాయించుకొని, ఆయన ఎక్కడికి వెళ్ళినా అంబులెన్స్ వెళ్ళాలి, ఆయన వెంట అవేవో సిస్టమ్స్, అంటే హార్ట్కి సంబంధించినటువంటివి గొప్ప గొప్ప పరికరాలు ఉండాలి, అలాగే టెక్నీషియన్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ ఉండాలి, కార్డియాలజిస్ట్ ఉండాలి. ఇన్ని అబద్ధాలు చెప్పి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి చంద్రబాబు ఫోటోషూట్ పెట్టారా లేదా? ఈ రామోజీరావుకి అలాగే ఈ పట్టాభి వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు ఒకసారి ఆ ఫోటో మీరు మన డిస్ప్లే చేస్తారు, ఒక్కసారి చూడండి ప్లీజ్. స్క్రీన్ పైన కాసేపు ఉంచాలి ఆ ఫోటో. ఎస్, ఇప్పుడు చూడండి సార్, ఒక కన్ను మూసుకొని ఏ విధంగా ఉన్నారు చంద్రబాబు. ఒంటి కన్ను శివరాజన్ లాగా లేరా ఆయన చూడ్డానికి? అంటే మనకు అలా అనిపించలేదు, కానీ చంద్రబాబు అని తెలిస్తే క్లోజ్కి వస్తే కొంచెం చంద్రబాబు అని తెలుస్తారు. ఆయనేమో ఒంటి కన్నుతోనే ఉన్నారు, పైగా నవ్వుతున్నారు. నాకు బెయిల్ వచ్చింది ఈ కన్ను పొడిపించుకోవడం వల్ల అని, ఈ కన్ను లోడేయడం వల్ల నాకు బెయిల్ వచ్చిందనే ఆనందం ఆయన ఫేస్లో చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తోందో. చక్కగా నవ్వుతున్నారు, ఫోటోషూట్కి దిగారు. మరి ఈ ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వచ్చింది కెమెరా? ఏ యాంగిల్లో పెట్టారు? వాళ్ళతో ఫోటోలు దిగొచ్చా? అలా దిగితే దీన్ని సానుభూతి కోసం వాడుకోవచ్చా? రామోజీరావు గారు ఏంటి సార్, మీకు కనపడలేదా ఈ ఫోటో? మీకు కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే చెప్పండి, ప్రభుత్వం ఉచితంగా కూడా చేసే అవకాశం ఉంటుంది, చేయించుకోండి. చంద్రబాబు పెట్టిన ఫోటోషూట్ చూడండి, చూసిన తరువాత వార్తలు అచ్చేయండి. కాటరాక్ట్ ఆపరేషన్ మీకు కూడా అవసరమైతే చేయించుకోండి రామోజీరావు గారు. చంద్రబాబు చేయించుకున్నారు, ఫోటోషూట్ పెట్టుకున్నారు, నవ్వుతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు, ఒక కన్ను మాత్రమే కనిపించేలా ఇట్లా గుడ్డగట్టుకున్నారు. మరి సానుభూతి కోసం కాకపోతే దేనికోసం? సానుభూతి కూడా కాదు, ఇలా నటిస్తేనే బెయిల్ వస్తుంది, ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుంటేనే బెయిల్ వస్తుంది. మరి ఇవేవి కనబడవా మీకు? సార్ సుందరరామ శర్మ గారు, ఏంటి ఫోటోషూట్ ఏదో పెట్టారంట ఆపరేషన్ థియేటర్లో జగన్మోహన్ రెడ్డి గారికి కుట్లేసిన సమయంలో, అందరూ వచ్చేది స్టాఫ్ అంతా దిగారంట, ఫోటోలకి కెమెరాలు తెప్పించారంట, ఏ యాంగిల్లో పెట్టాలో చూశారట. మరి చంద్రబాబుకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించారు, కన్నన్నా కనిపిస్తుంది ఒక కన్ను, ఇప్పుడు రామోజీకి అది కూడా కనిపించలేదా ఏంటి? ఈశ్వర్ గారు, ఇప్పుడు నిన్న వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కనుక చూస్తూ ఉంటే ఒక రకంగా వీళ్ళే సెల్ఫ్ కోలేసు. ఎందుకంటే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా ముందర కొంచెం ప్రాథమిక చికిత్స చేసుకుని ఆయన కొంతవరకు ఒక 2 hours ఎంతో మొత్తం మీద ఆయన ఇదిని కంప్లీట్ చేసిన తర్వాత డాక్టర్స్ ఇది తోటి ఆయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు అదే దానిపైన ఇది చేసుకుని ఊరుకున్నారు. తర్వాత అక్కడ జనరల్ గా ఏమిటంటే వాళ్ళందరూ అడిగినప్పుడు ఒక ఫోటో తీయించుకున్నారు. మీరు ఇప్పుడు ఆ ఫోటోను కూడా చూపించే బాగుండేది. ఆ ఫోటో ఈ ఫోటోలో తేడా ఏంటంటే, దీనికి ఆపరేషన్ చేసిన తర్వాత చివరికి ఆ డ్రెస్ కూడా తీయలేదు, ఇంకా ఆ డ్రెస్ కూడా తీలా,
తీయకుండా వాళ్ళందరితో నుంచుని ఫోటో తీసుకున్నారు. తీలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డ్రెస్ లో నుంచి తల మాత్రం కొంచెం బయట వచ్చి కనిపిస్తుంది. అప్పుడు అనిపించింది ఆయన చంద్రబాబు నాయుడు అని. ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుందో లేదో, ఈ గాయం అయిన తర్వాతన జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క యాత్రని కంటిన్యూ చేస్తే, మన యొక్క అలిపిరి ఘటన జరిగిన తర్వాతన చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక కట్టు అదన్నీ కట్టేసుకుని ఎన్నికల సింపతి కోసం అని చెప్పని ఎలక్షన్స్ ముందుగానే రద్దు చేసి శాసనసభను వెళ్ళాడు. అది చంద్రబాబుకిను జగన్ గారికి తేడా. ఆ రోజున ఆయన ఏం చేశాడు, అది జరగగానే వెంటనే దానికి చేతులు కట్లేసేసుకున్నాడు. కట్లేసుకుని ప్రజలు ఏదో సింపతి చూపిస్తారనుకుని వెళ్ళాడు. ప్రజలు ఏం చేశారో చూసాం. అందుకనే నేను చెప్తున్నా, కోడి కత్తి అని చెప్పని అంటున్నటువంటిది డ్రామా కాదు, నిజము అని చెప్పనని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి ఘటన అది ఏంటో మనకు తెలియదు, కానీ ప్రజలకు అర్థమైంది ఏమిటి అంటే ఈయన ఓడించాలి అని ఓడించారు. ఇప్పటికైనా వీళ్ళు ఈ డ్రామాలు ఆపేస్తే వాళ్ళకే మంచిది. ఒకటి. రెండోది, ఇవాళ రోజున దీని మీదటన ఇవాళ ఈనాడు పేపర్లో నేను నిజంగా చూశాను, ఈ పచ్చపత్రికల్లో డేగ కళ్ళు ఏమయ్యాయి 24 గంటల లోపల ఆయన ఒక మాట అన్నాడండి ఆ ఈనాడులో. ఏమనంటే, ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా ఆదివారం రాత్రి వరకు పోలీసులు ఏమీ ప్రకటించలేదు. దీనికి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, సిఏ ఆంజనేయులు గారు వీళ్ళందరూ కూడా బాధ్యత అన్నాడు. నాకు అర్థం కాదు, మరి వివేకానంద రెడ్డి గారి కేసు జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రోజున అధికారంలో ఉన్నది. మరి 24 గంటల లోపల ఏం చేశాడు? అసలు ఈయనకి ఏం సమాచారం ఇచ్చారు పోలీసులు? ఆ రోజున ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని, డీజీని వాళ్ళని ఏమన్నా మరి రాజీనామా చేయించాడా, లేదా ఈయనేమన్నా రాజీనామా చేశాడా అనేటువంటిది ప్రజలు చూడరా అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియటల్లా. ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఇవాళ ఇందాక కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్ అని చెప్పి గుండెపోటు అని చెప్పనంటున్నాడు. అసలు అది గుండెపోట, లేకపోయేటైతే హత్య, లేకపోయేటైతే ఆ రోజు తర్వాతన ఒక పేపర్ లో వచ్చింది ఏమనంటే, ఇది ఆర్థిక లావాదేవీలు వివాహేతర సంబంధానికి సంబంధించినది అని ఆ పచ్చపత్రిక ఒక దాంట్లో వచ్చింది. మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? అసలు ఇవన్నీ కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విచారణ చేయలేదు అనేటువంటిదే ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ 24 గంటల్లో ఈ ఒక చిన్న రాయికే పోలీసులు పట్టుకోలేకపోతే, మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయనకి డెఫినెట్ గా మొదట ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఆయనకే. మరి ఆయన ఎందుకు విచారణ చేయట్లేదు అనేటువంటిది కూడా ఇవాళ ప్రజలు ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి యొక్క కేసులో అడుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇంకొక విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సమయంలోనూ కూడా దరిదాపుగా 3 టర్మ్స్ కనుక మీరు చూస్తే 3 టర్మ్స్ లోనూ కూడా కొంతమంది మీద హత్యలు జరిగిన మాట వాస్తవం. మీరు 99 to 2004 తీసుకోండి, రాజారెడ్డి గారి హత్య. తర్వాత ఇప్పుడు 2014 to 2019 వివేకానంద రెడ్డి గారి హత్య. 96 to ఇది కనుక తీసుకుంటే ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటి నుంచి కుట్రలు కుతంత్రాలకి ఈయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, అదే జగన్ గారి మీద కూడా ఇవాళ చేయబోయాడు. అయితే దీనికి మనం చివరిగా ఒక్కటి మాత్రం చెప్పాలి. ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నాడు, గాడ్సే కంటే కూడా నా అల్లుడు అని చెప్పని మాట్లాడాడు. ఔరంగజేబును మించినా అని చెప్పాడు. నన్ను మించిన నటశేఖరుడు అన్నట్టుగా ఆయన చెప్పారు. కాబట్టి ఇవాళ నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటిది అదేదో మామూలు రాయితోటి జరిగినటువంటిది కాదది, అది డెఫినెట్ గా కుట్రే. ఎప్పటికైనా వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది, దీనికి ఉన్నది ఒకటే ఒక్క మార్గం ఏంటంటే వాళ్ళు చేసుకుంటుంది, వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యాలు దెబ్బతిన్నాయి. ఇవాళ నిన్న అమరావతి వెళ్ళి చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత నేను అది వింటున్నప్పుడే అనిపించింది, ఎందుకు ఈయన ఇంత బాధపడిపోతున్నాడు అని చెప్పి. రాక్షసుడు, రాళ్ళేసి కొట్టండి, దాన్ని ఎంత దారుణం అంటే తిరిగి మీరందరూ ఏదైనా సరే ఏదో రకంగా చేయండి అన్నట్టు మాట్లాడుతుంటే ఆ ఫ్యాన్ గుర్తు కనిపించకూడదు అన్నాడు. అంటే అమరావతిలో ఈ యొక్క అమరావతి మన యొక్క భూమి మీరందరూ కాపాడారు అని ఏంటంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్థిక సామ్రాజ్యం మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్థిక సామ్రాజ్యం, ఈ అమరావతి ప్రజలది, ఈ భూమి ప్రజలది, నేను పేదల తరఫున ఉంటాను అని చెప్పినందుకు ఈ కోపంతో చంద్రబాబు గారు ఈ దుష్ట చతుష్ట పచ్చపత్రికలు చేస్తున్నాయి. డెఫినెట్ గా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. అసలు వాళ్ళ కొన్ని కోట్ల రూపాయల స్కాములు జరిగేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఆపి పేద ప్రజలకు వెళ్తున్నాయి అనేటువంటి ఒక కోపంతో వీళ్ళు చేసేటువంటి అరాచకం ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పనని నేను అనుకుంటున్నా. ఈ 30 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ మనం మొదటి నుంచి చెప్తున్నాం, లా అండ్ ఆర్డర్ చేయాలని. మీరు ఇందాక చెప్తున్నారు, దీని దగ్గర ఎక్కడ జరిగినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్, పోలీసుల యొక్క బస్సు, పోలీసుల యొక్క వ్యాన్ తగలబెట్టేదాకా పరిస్థితికి వెళ్ళింది అని చెప్పండి. ఎందుకోసం? ఆ రోజున వైఎస్ఆర్సీపీ కానీ పోలీసులు కానీ వాళ్ళందరూ సంయమనం పాటించారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మీకు ఆ రోజునే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేది.
చంద్రబాబు గారి మీద నాకు ఇంత రాయి పడింది, ఇంకో రాళ్లతో దాడి జరిగిందని ఒక్క రాయి ఇట్లా చూపిస్తూ నుంచున్నాడు. ఆ ఒక్క రాయి చూపించాడు. మరి ఆ రోజున ఈయన ముందంతా కూడా ఉన్నది ఎవరు? వాళ్ళే కదా. ఈయనకి జడ్ కేటగిరీ ఉంది కదా, మరి అన్ని ఉన్నప్పుడు ఈయన రాయి ఈయన చేతిలోకి ఎట్లా వచ్చింది? దానికి సమాధానం మనం చెప్పం. కాబట్టి ఇవాళ నేను చెప్తున్నాను సార్, ఇది ఒక కుట్ర. ఈ కుట్రలు ఇంకొక 30 రోజుల పాటు సాగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకునేటువంటి బాధ్యత ప్రజలదే. ఆయన ఇంకొకసారి ముఖ్యమంత్రి అవటం ఈ పేదల ప్రజలకు అవసరం. ఈ గుత్తేదారులకి గుత్తందారులకి డెఫినెట్ గా కళ్ళల్లో నిద్రపోతున్నాడు. ముఖ్యంగా ఇవాళ మీరు ఇందాక నుంచి ఈనాడు రామోజీరావు గారికి నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి కేసు తర్వాతన డెఫినెట్ గా ఇంకా రెచ్చిపోయేటువంటి అవకాశాలు మనకి పేపర్ చూస్తుంటే కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా ఆయన యొక్క మార్గదర్శి కేసు, ఆయన యొక్క ఆర్థిక మూలాలు బాగా దెబ్బతిన్నాయి. చంద్రబాబు గారు అమరావతి దెబ్బతింది. ఇవన్నీ కూడా వేరే గొడవలేం లేవు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళకున్నదల్లా ఆర్థిక సామ్రాజ్యాల కుప్ప కూలిపోతే ఇంతకుముందు సైకిల్ మీద తిరిగాము, ఇప్పుడు దేని మీద తిరగాల్సి వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క బాధ తప్ప వేరే ఏమీ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గారిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది. ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ పేద ప్రజలది అని చెప్పి. రైట్ విజయబాబు గారు, మేమంతా సిద్ధం. ఈ బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత ఆ బస్సు యాత్ర మీరు పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది సాగుతున్నటువంటి విధానం ఎక్కడైనా పేదలు కనిపించినా, వికలాంగులో లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆయన చూడడానికి వచ్చినప్పుడు, లేకపోతే రైతు కూలీలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే ఆయన బస్సు ఆపి వారి దగ్గరకు వెళ్ళి వారితో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఏదో చొరవ చూపడమో లేకపోతే అధికారులను ఆదేశించడమో చేస్తున్నారు. అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు, ప్రజలతో మమేకం అయిపోతున్నారు, అక్కడికక్కడే వారికి ఏదైనా సమస్యలుంటే కూడా తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తరువాత ప్రజల నుంచి ఈ భారీ స్థాయిలో వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసిన తరువాత ఖచ్చితంగా ఆయన హత్యకు కుట్ర జరిగిందని చెప్పచ్చా? ఇప్పుడే కాదండి, ఇది వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ప్లాట్ ఎలా చేశారంటే, ప్యాలెస్ కే పరిమితం అవుతున్నాడు, జనంలోకి రావట్లేదు, నువ్వు దమ్ముండే జనంలోకి రా అని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చాలా సార్లు వివిధ రకాలుగా వాళ్ళ సందర్భం వచ్చినప్పుడల్లా రాతలు రాయటం, కోతలకు వేయటం, డిబేట్లు పెట్టడం, వీళ్ళు స్టేట్మెంట్లు వేయటం, ఇవన్నీ కూడా ప్లాట్ ఏంటంటే జనంలోకి కనుక విస్తృతంగా వస్తే వీళ్ళ పని చాలా తేలికవుతుంది. అయితే ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఆయన్ని హెచ్చరిస్తూనే ఉంది, మీకు థ్రెట్ ఉంది అని. అయితే థ్రెట్ ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన జనంతో కలిసిపోయి జనంతో మమేకం అవడానికి ఆయన ఇష్టపడేటువంటి జననాయకుడు కాబట్టి, గణనాయకుడు కాబట్టి జనంతోనే ఆయన మమేకం అవుతున్నారు. సరిగ్గా ఇదే అదనుగా వాళ్ళు మొన్న జరిగినటువంటి సంఘటన దానికోసమే ఆ కోణం నుంచే వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే అసలు ఆ ఒక్కచోటే ప్లాటింగ్ జరిగి ఉంటుందండి. ఆ రోజున వీళ్ళంతా కూడా ఏంటంటే రూట్ మ్యాప్ తీసుకొని రెక్కి నిర్వహించి కనీసం 2-3 రకాలుగా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తే చేసి ఉండొచ్చు. తర్వాత ఇందాక చెప్పినట్టు ఇంకొక ఇందులో కుట్ర కోణం ఏంటంటే, అంటే ప్రతిదాన్ని వాళ్లే కుట్ర పనటం, దాన్ని వాళ్లే తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ఇంకొక సరికొత్త కోణం ఇందులో ఆవిష్కృతమైంది. ఏంటంటే సంఘటన జరిగిన తర్వాత దోషులు ఎవరై ఉంటారు, దీని మీద బాధ్యులు ఎవరు, ఇలాంటివన్నీ లేకుండా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, పోలీస్ అధికారుల వైఫల్యం అని చెప్పారు. పోలీస్ అధికారుల వైఫల్యం అంటే ఇక్కడే ఇంకొక ప్లాట్ ఉందండి. గడచిన కొన్ని రోజులుగా ముఖ్యంగా ముందు పురంధేశ్వరి ద్వారా 22 మంది IAS ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేయాలని లిస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా ఏం చేశారంటే వాళ్ళ తైనాతీ మీడియాలో వాళ్ళ చర్చల్లో ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక పోలీస్ అధికారి టీడీపీకి కార్యకర్తలాగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి నెక్స్ట్ సీనియర్ ఇతనే కాబట్టి ముందు అర్జెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలిక ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని మార్చాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక ఏమో చర్చలు పెట్టారు. ఆ చర్చల్లో లీగల్ ఎక్స్పర్ట్ లాగా ఆయన ఇమీడియట్ గా సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావే కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు నెక్స్ట్ రావాలని ఒకవైపు చర్చలు, ఇంకొక వైపు ఏమో మెల్లగా ఇటు నుంచి ఇది ఫ్లోట్ చేసుకుంటా వచ్చారు. ఈ సంఘటన జరిగిన వెంటనే దీన్ని అవకాశంగా తీసుకొని అదనుగా తీసుకొని పోలీసు అధికారులని వాళ్ళ వైఫల్యం అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళని మార్చాలని, వాళ్ళని మార్చినట్లయితే ఈ ఏబి వెంకటేశ్వరరావు అనేవాడు కనుక వచ్చినట్టయితే బ్రహ్మాండంగా వాళ్ళ ఎన్నికల వ్యవహారం అంతా కూడా జరిపించుకోవచ్చు అనేది ఒక నిష్ఫలమైనటువంటి ప్రయత్నం అనమాట అది. ఎందుకంటే నిష్ఫల ప్రయత్నం అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ డిస్కషన్స్ లో అన్ని మాట్లాడుతున్నారు కానీ సాంకేతికంగా అతను సీనియర్ అయినప్పటికీ కూడా ఒకవేళ డీజీపీని మార్చినా అతను అయ్యేటువంటి అవకాశం కించిత్తు లేదు. కేవలం అతని మీద ఆరోపణలు అని కాదు,
ఆరోపణలకు కూడా వాళ్ళు రెమెడీ ఏం చూపిస్తున్నారంటే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ కమిషన్ అని చెబుతున్నారు. అక్కడ కమిషన్ డిస్క్రిషనరీ పవర్స్ అయిన ఆరోపణలు ఉన్నా కూడా అతనికి ఏజ్ టెన్యూర్ కనుక చూసుకున్నట్లయితే May 31 వరకు లేదు. ఆ ఒక్క పాయింట్ వాళ్ళు వదిలేసేసి ఖచ్చితంగా నెక్స్ట్ ఇతనే అవుతాడు అని ఉత్సాహపడిపోతున్నారు. అది జరిగే పని కాదు. అది అంటే ప్రతి వెధవ పనికి కూడా వెనకాల ఒక ఇంటెన్షన్ పెట్టుకొని వాళ్ళ రాతలో పూతలో జరుగుతున్నాయి. వాళ్ళ వ్యవహారాలన్నీ ఎలా జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడికి ఒక పక్కనేమో ఆకతాయి అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఏమో ఒక కిరాయి ఇటు పక్కన, అవతల పక్కన కొడుకు ఆకతాయి. అంటే భామల నాభిలోతో క్రీడలాడేటువంటి క్రీడాభిరామం ఆడేటువంటి ఒక అటు ఇటు కిరాయి అటు ఆకతాయి వీళ్ళిద్దరిని పెట్టుకొని ఇతను రాజకీయాలు నడుపుతూ ఉంటాడు. ఎంత ఫార్స్ అంటే పనికి మాలిన రాజకీయాలు ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడుకే ఉంటుంది తప్ప మరొకరు కాదు. ఒక హోందాతనం కానీ, ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ, ఒక డెకరం ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలకు అర్థం లేకుండా పనికిమాలినట్లే అన్నిటిని కూడా పరిచయం చేసి ఒక వికృత క్రీడలో ఆయన చాలా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి చూసి చాలా బాధాకరం. తర్వాత వీళ్ళ రంధ్రాన్వేషణ ఇందా మీరు చెప్పారు పేపర్లలో ఏమి ఇవ్వాలి ఏంటి అనేది. వాస్తవానికి ఆసుపత్రుల్లో ఏదైనా విఐపీలకు ట్రీట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే ముందు ఆ రోజున గాయం జరిగినటువంటి అమితాబ్ బచ్చన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, లేదు అంటే ఇంకెవరైనా కేంద్ర మంత్రులు కానీ ఇలాంటి స్టార్స్ విఐపీలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళతో ఫోటోలు దిగడం అనేటువంటిది దాన్ని చాలా పత్రికల్లో ప్రచురించారు. ఈనాడు కూడా గతంలో ప్రచురించుంటుంది. కాకపోతే ఇప్పుడు వెకిలితనానికి దిగజారిపోయారు కాబట్టి, వెర్రితనానికి దిగజారిపోయారు కాబట్టి ఇలాంటి రంధ్రాన్వేషణలన్నీ చేసి ప్రతిదాన్ని కూడా ఆ కోణం నుంచే వాళ్ళు ఫోకస్ చేస్తా ఉన్నారు. ఇది ఒక డిగ్నిఫైడ్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక డీసెన్సీ లేనటువంటి వికృత విన్యాసాలు చేసే వేళకు జరుగుతున్నటువంటి పోటీ ఈ యుద్ధంలో ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేటువంటి తరుణం త్వరలోనే ఆసన్నమైంది. బహుశా ఇక మళ్ళీ చరిత్రలో వీళ్ళని లేవకుండా ఓటర్లు పడతారని నేను అనుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ సార్. విజయ్ బాబు గారు చర్చలో పాల్గొన్నందుకు, బివి రావు గారు అలాగే సుందరరామ శర్మ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.